అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుదిరాం బోస్ యోగా గ్రూప్ ఆధ్వర్యంలో జట్ట బ్రదర్స్ గ్రౌండ్లో యోగాసనాలు చేశారు. యోగా మాస్టర్ పుప్పుల రమేష్ చారి సమక్షంలో 80 మంది సభ్యులు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా 70 సంవత్సరాలు దాటిన యోగా గ్రూప్ సభ్యులను కుదిరాం బోస్ యోగా గ్రూప్ తరపున సన్మానించారు. అలాగే యోగా గురువులను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమం యోగా గ్రూప్ నిర్వాహకులు రాజగోపాలాచార్యులు వెంకటాచలం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటర్నేషనల్ యోగా డేను సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ కుదిరాం బోస్ యోగా శాఖను 2022లో ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి మా కాల్లో ఉన్నటువంటి పి రమేష్ చారి గారు మరియు ఆందోళన సత్యయ్య గారు ప్రోత్సహించడం వల్ల 8 మందితో ఈ యోగా గ్రూప్ ఏర్పడి దినదినంగా ప్రవర్తమానం చెందుతూ 60 మందికి చేరుకుంది. ఇందులో రిటైర్డ్ ఎంప్లాయీసు, వ్యాపారం చేసుకునేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరియు వివిధ రంగాలలో పనిచేస్తున్న వారు 40 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు ఇందులో సభ్యులుగా చేరి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు యోగాసనాలు మా గురువుగారైనటువంటి ఎం రాజగోపాలాచారి యొక్క ఆధ్వర్యంలో యోగాసనాలు చేయటం జరుగుతుంది. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా గ్రూప్ సభ్యులందరికీ శుభాభివందనాలు. మేము గత 4 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. రోజు ఉదయం 1-6 నడవడం, తర్వాత వ్యాయామం చేయటం, ఆసనాలు, తర్వాత ప్రాణాయామాలు చేయటం. ఈ కార్యక్రమాలన్నీ కొద్దిగా 5-6 మందితో స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటికి 60 మందిని చేరుకున్నామంటే ఈ ఘనత రాజగోపాలాచారి గారు, గురువు గారు అనేటువంటి, అలాగే మా ద్వితీయ గురువు శ్రీ వెంకటాచలం గారు, వీరిద్దరు కృషి వల్ల ఇది దినదిన ప్రవర్ధమానమై బ్రహ్మాండంగా సాగుతోందండి. నేను మినీ ట్యాంక్ బండ్ మీద వాకింగ్ చేసుకునేవాడిని. ఈ విశ్వనాథం గారు నాకు ఫ్రెండ్ అన్న, కోటిపల్లి విశ్వనాథం గారు. ఎంతకాలం అక్కడ చేస్తుందమ్మా యోగాలో జాయిన్ అయ్యని చెప్తే నేను కూడా ఎందుకు కొద్దిగా గడిచాను. ఎంత రకరకాలు ఉంటుంది ఏమన్నా అనుకుంటారమ్మో అన్నట్టుగా. అదేమి లేదు, అన్ని మతాలు అన్నీ ఒకటే అని చెప్తే ఆ ధైర్యంతో నేను ఇక్కడికి వచ్చి విశ్వనాథ్ గారు చెప్పినందులో వచ్చి చేసుకున్నాను. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నాకు కూడా, కొద్దిగా ఇప్పుడిప్పుడే కొద్దిగా మంచిగా అవుతున్నాయి. కాబట్టి ఈ యోగా గ్రూప్ స్థాపించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఈ కుదిరాం బోస్ యోగా శాఖ ఆధ్వర్యంలో రమేష్ చారి చీఫ్ గెస్ట్గా వచ్చి ఈరోజు మా యొక్క ఈ యోగా గురువు గారులైనటువంటి శ్రీ రాజగోపాలాచారి గారు, అలాగే శ్రీ వెంకటాచలం గారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా మేము చాలా సంతోషంగా ఇక్కడ యోగాభ్యాసం ఆయురారోగ్యాలు చాలా చక్కగా ఉన్నాయి. మేము చాలా హ్యాపీగా రిటైర్మెంట్ అయినామనే భావన లేకుండా ఎంతో సంతోషంగా మేము మిగతా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ మా యోగా గురువుల ద్వారా మేము చాలా మా ఆరోగ్యాలకు చాలా మేలు జరుగుతుంది. కుదిరాం బస్సు ఆర్ఎస్ఎస్ శాఖ ఫస్ట్ స్టార్ట్ అయింది. దీనికి తోడుగా కుదిరాం బస్సు యోగాను కూడా మనం ప్రారంభించాలని చెప్పేసి ఒక 6 సభ్యులతో స్టార్ట్ చేసి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు 60 మంది వరకు చేరాము. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజే ఒక 2-3 సభ్యులు కూడా కొత్తగా చేరడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేశాము. ఈ విధంగా పొద్దున ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు యోగా ఉంటుంది. అంతకుముందు 5-6 గంటల మొత్తం వాకింగ్ కూడా చేయడానికి ఈ గ్రౌండ్ తెరిచే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని యోగా మరి వాకింగ్ అన్నీ చేసి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని కోరుతున్నాను.